మనకెంత ఓపిక ఉందో తెలియాలంటే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాలి. ఓరి నాయన వీడియో చూస్తే సింపుల్ గానే అనిపించింది. ప్రాసెస్ ఎంత చేసినా ఓడదేంట్రా బాబు అనిపించింది. ఆ మాత్రం ఉంటది మరి. ఇదేమైనా అల్లాటప్ప రెసిపీ అనుకుంటున్నారా? ఎంతో ట్రెండ్ అయిన కునాఫా, అది కూడా బ్రెడ్ తో ట్రై చేశాను. ఇంట్లో ఎలాగో చీజు బటర్ రెండు ఉన్నాయి, ఇక బ్రెడ్ ఎలాగో ఉంటుంది కదా. ఫోన్ లో టైప్ చేశాను ట్రెండింగ్ ఈజీ రెసిపీస్ అని, నా కంట్లో కునాఫా పడింది. అది ఎట్లా వస్తుంది, ఎంత టైం పడుతుంది, నేను చేయగలుగుతానా అని అస్సలు పట్టించుకోను. మైండ్ లో ఫిక్స్ అయ్యానంటే కథ మొదలు పెట్టేస్తాను. ప్రాసెస్ మాత్రం అడగకండి, ఎందుకంటే చాలా లెంతీగా ఉంది. నా కష్టం ఎవరికి చెప్పాలో కూడా తెలియదు, చాలా బాధేస్తుంది అప్పుడప్పుడు. వీడియో కోసం రెసిపీస్ అన్ని చేస్తాను కదా, ఇక లాస్ట్ కి కిచెన్ చూస్తే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది. ఫస్ట్ వీడియో కోసం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలి, మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత కిచెన్ చూస్తే మట్టుకు అబ్బా ఈ పనంతా ఎవరైనా చేస్తే బాగుండు, కాసేపు రిలాక్స్ అయ్యేదాన్ని అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే కిచెన్ ఎలా ఉన్నా సరే దాని జోలికే పోను, ఫోన్ పట్టుకొని కాసేపు అలా కూర్చొని మళ్ళీ తర్వాత ఎవరికైనా కాల్ చేసి మాట్లాడుతూ కిచెన్ క్లీన్ చేసేస్తా. కునాఫా చాలా బాగుంది, మాటల్లోనే మా బావ వచ్చేసిండు. టేస్ట్ ఎలా ఉంది బావా అంటే చాలా బాగుంది అన్నాడు. ఇంకా నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలి అంటే ట్యాగ్ చేస్తున్నాను, చెక్ చేయండి. డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.